పాకిస్తాన్‌లో పుట్టి ప్రపంచం మొత్తపు నాశనానికి ప్రారంభమైనటువంటి తీవ్రవాదాల్లో మొట్టమొదటి బ్యాచ్‌లో ఆల్ ఖైదా ఒకటి. ఈ అల్ ఖైదా రష్యాని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్‌కి నిధులిచ్చి పెంచి పోషించింది అమెరికానే. చివరికి అది ఏకుమేకై రష్యా వ్యవహారం పూర్తయిపోయి రష్యా యూఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలిపోయాక దానికి లక్ష్యం ఏమీ లేదు. ఏం లక్ష్యం చేయాలంటే ఇక ప్రపంచాన్ని ముస్లిం రాజ్యంగా, ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నటువంటి పాయింట్‌తోనే తమని తయారు చేశారు కాబట్టి దానికి అడ్డొచ్చేది అమెరికా అంటూ అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్‌ని కూల్చేసింది అల్ ఖైదానే. అల్ ఖైదాకి హెడ్‌గా ఉన్నటువంటి బిన్ లాడెన్. ఆ తర్వాత వచ్చినటువంటి హెడ్‌ని కూడా చంపేసింది అమెరికా. చంపేసి శవాన్ని కూడా తెలియకుండా సముద్రంలో రాళ్ళు కట్టి పడేసినటువంటిది. ఆ తర్వాతన అల్ ఖైదా పని అయిపోయిందంటే ఇప్పుడు అల్ ఖైదాకి సంబంధించినటువంటి సరికొత్త బాస్ సయ్యద్ బిన్ అతేఫ్ అల్ అవాకి రంగంలోకి వచ్చాడు. ఒక వీడియో కాల్ అంటే తన ఫేస్ చూపించకుండా వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. వాళ్ళ తరపున ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఏంటంటే అమెరికా మీదన జిహాద్ చేయండి, పవిత్ర యుద్ధం చేయండి అంటూ అమెరికాలో ఉన్న ముస్లింలకి పిలుపునిచ్చాడు. అమెరికా మీదన పవిత్ర యుద్ధం చేద్దామంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని చంపేయాలంట, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ని చంపేయాలట, అలాగే ఎలన్ మాస్క్తో పాటుగా ఇతరులను చంపాలి అంటూ పిలుపునివ్వడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే లేదా తీవ్రవాదం అని చెప్తున్నా సరే వినకుండా నెత్తిని పెట్టుకున్నటువంటి అమెరికాకి ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఈ తీవ్రవాద ముఠాలో పిలుపు తర్వాతనైనా బుద్ధొస్తుందా, సిగ్గొస్తుందా లేదా అన్నది చూడాలి.